అసలు తుడవాలనిపించడం లేదు. పోనీ ఫ్రిడ్జ్ అయినా సర్దాం, ఇది సర్దాలనిపించడం లేదు. ఏం చెయ్యాలబ్బా? అమ్మేంటి కాలు కాలని పిల్లగా అటు ఇటు తెగ తిరుగుతుంది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మా, ఏంటి సిద్ధు 5 నిమిషాల నుండి అయోమయంగా ఏదేదో చేస్తున్నావేంటమ్మా? ఏం లేదు సిద్ధు, ఈ రోజు ఏం చేద్దామన్నా ఏకాగ్రత రావడం లేదు. ఓహో, అయితే 1 నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను. నాకు ఏకాగ్రత లేదంటే వీడి లోపలికి వెళ్ళాడేంటి? ఇదిగో అమ్మా, తీసుకో. ఇదేంటి రుద్రాక్షమాలు ఇస్తున్నావు? దీంతో ఏం చెయ్యాలి? అవి మొత్తం 108 రుద్రాక్షలు. 108 సార్లు మంత్రం జపించు, నీకు మంచి ఏకాగ్రత వస్తుంది. సరేరా. నా వల్ల కావడం లేదురా. నీ గురించి నాకు తెలీదమ్మా, ఉండు, ఇంకొక ఉపాయం చెప్తాను. కొంపు తీసి మరచెంబు కమండలం గాని తీసుకొస్తాడా ఏంటి? ఇవి ఎంత ఉన్నాయో ఒకసారి లెక్క చూడమ్మా. 20,000 ఉన్నాయి సిద్ధు. చూసావమ్మా, 108 నామాలు జపం చేయమంటే మనసు ఎక్కడో తిరిగింది. అదే 500 నోట్లు లెక్క పెట్టమనేసరికి ఎక్కలేని ఏకాగ్రత వచ్చేసింది. పైగా కొన్ని నోట్ల మధ్యలో మడత పెట్టాను. అయినా సరే ఎంతో ఇష్టంగా లెక్క పెట్టావు. అంటే నీకు ఇష్టమైన పనిలోనే ఏకాగ్రత ఉంటది, ఇష్టం లేకుండా పనులు చేస్తే ఏకాగ్రత ఉండదు. అలాగేం కాదులే, ఇప్పుడు నాకు ఏకాగ్రత వచ్చేసింది. సరే, అదే ఏకాగ్రత వెళ్ళి గిన్నెలు తోమే. నేనెందుకు తోముతాను? పనమ్మాయి వస్తుంది కదా. ఈ రోజు నుండి వారంలో 1 రోజు వర్క్ ఫ్రం హోమ్ చేస్తుందంట. అవసరమైతే అంట్లన్నీ తన ఇంటికి తీసుకురమ్మంటుంది, అక్కడ తోమిస్తుందంట. వర్క్ ఫ్రం హోమా?